ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం అనేది మన కోటదుర్గ అమ్మవారి ఆలయం. ఈ కోటదుర్గ అమ్మవారి ఆలయం అనేది శ్రీకాకుళంలోకి వెళ్ళి అతిపెద్ద గోపురం ఉన్న ఆలయం అన్నమాట, దుర్గాదేవి ఆలయంలో. ఈరోజు అయితే మనం సీతంపేట రూట్లో వెళ్ళబోతున్నాం అంట, ఫారెస్ట్ హిల్ స్టేషన్కి. అలానే వాటర్ ఫాల్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి కవర్ చేద్దాం. అలానే పాలకొండలో టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆఫ్టర్ నెక్స్ట్ మనం ఒడిశా బార్డర్ వరకు అయితే ఈరోజు వీడియోలు అయితే చేయబోతున్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి, అన్ని కొరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా వీడియోస్ అయితే వస్తాయి అనమాట. మీకు తెలియని హిడెన్ ప్లేసెస్, వాటర్ ఫాల్స్ కూడా ఈరోజు అయితే మనం కవర్ చేస్తాం. ఏంటి కొల్లువలస, ఇక్కడ నుంచి సంతకావిటి వెళ్తుంది అనమాట. కొల్లువలస రూట్ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. నాగవల్లి బ్రిడ్జ్ ఉంటుంది, రీసెంట్గా కట్టారనమాట, నారాయణపురం బ్రిడ్జ్ అని. ఇక్కడ కుక్క నా కొడు చూడు, 6 నెలలు రాలిపోతాను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. రాజా వెళ్ళే రూట్ అని మాత్రం ఇది. రాజా వెళ్ళిపోతే మళ్ళీ స్ట్రైట్ కొట్టుకెళ్ళిపోతే మన ఊరు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడొచ్చు, చెట్లు రోడ్డుకు 2 పక్కల ఉండడం వల్ల చాలా కూలింగ్, చాలా మంది ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు చూడొచ్చు. ఎందుకంటే ఈ ఎండ బాధకి ఈ చెట్లే కాపాడుతున్నాయి అన్నమాట ఈ ఏరియాలంట. అందుకే ఒకప్పుడు అశోకుడు చెట్లు నాటండి అని చెప్పాడేమో. ఇప్పుడైతే మనం చెట్లు నరికెళ్ళవుతుంటే, ఇప్పుడు ఎటువంటి ఏరియాల్లోకి వస్తుంటే చెట్లు ఎంత యూజ్, ఎంత ఉపయోగమో ఇప్పటి ఎండల టైంలో అయితే మనకైతే తెలుస్తుంది. చూడొచ్చు ఈ వ్యూ, ఈ ఫోటోషూట్ వ్యూస్ అనేది వేరే లెవెల్ అనమాట. ఇక్కడ ఫోటో వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా జరుగుతుంటాయి ఈ రూట్లలో అంట, పాలకొండ రూట్లలో. చూడొచ్చు 2 పక్కలు చెట్లు అనమాట, ఎక్కడ ఖాళీ ఉన్నావో. చాలా బాగుంటుంది వ్యూ అనేది ఈ రూట్లో. అయితే మనం మదనపురంలో ఉన్నామన్నమాట. ఎర్రమండల నుంచి వచ్చేటప్పుడు వచ్చే రూట్ అనమాట, సరుబుజ్జుల టర్నింగ్ ఇది. మనం ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళిపోతే సరుబుజ్జుల్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఎర్రమండలం ఆ రూట్ కొత్తూరు వెళ్ళాలనుకుంటే పాతపట్నం వెళ్ళే రూట్ ఇదే. లేదు పాతపట్నం నుంచి ఇటు రావాలనుకుంటే అదే రూటు, మన సరుబుజ్జుల జంక్షన్ దగ్గర ఉంటుంది. లేదా నర్సన్పేట కొట్టుకెళ్ళిపోవచ్చు, షార్ట్ వే అయినప్పుడు నర్సన్పేటకి ఇది. ఈ ఏరియా మొత్తం ఒక లెవెల్లో ఉంటుంది అనమాట, అంతా ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చేటట్టు ఉంటాం. గుడి అమ్మ ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ ఉంది, ఆన్లైన్ లేదు ఆన్ చేసే అమ్మ. ఇందులో కూడా రిలయన్స్ స్మార్ట్ వస్తుంది. లాస్ట్ చూడండి, పాలకొండ ది స్మార్ట్ సిటీ, ద స్మార్ట్ సిటీ ఆఫ్ ద పాలకొండ అంట. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే పాలకొండని జాతువా తెగకి చెందిన వాళ్ళు అయితే పాలించడం జరిగింది రాజుల్లో. కొంతకాలానికి వారు చెడు అలవాట్లకు లోబడి ఇక్కడ ఆధిపత్యం కోసం వారిలో వాళ్ళకి గొడవలు రాగా జమీందారుని విడిచి వెళ్ళిపోవడం జరిగిందనమాట. పాలనకు గుర్తుగా వాళ్ళు ఇక్కడ 2 చెరువుల మధ్య ఒక కోటను నిర్మించి, ఆ కోటలో శ్రీ దుర్గా అమ్మవారిని అయితే మేమే ఆరాధించేవారు. కోటదుర్గ వెలిసిన శ్రీ కోటదుర్గ అమ్మవారిగా దేవాలయం అయితే పేరు గాయించింది అనమాట. జమీందారీ వ్యవస్థ అయితే అక్కడతో నాశనం అవడంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ఇది అడవిలా శిథిలావస్థలో ఉండడం జరిగింది.
ఆ తరం అయిపోయిన తర్వాత అమ్మవారు ఒడిస్సాకు చెందిన కృష్ణవల్లభ దాసు గారి స్వప్నంలో కనిపించి నేను పాలకొండలో కోటలో ఉన్నానని వారికి తెలియజేసిందనమాట. నాకు ఆ కోటలో పూజలు జరగాలని అయితే రాజువారికి అయితే అమ్మవారు అయితే ఆదేశాలు అయితే చేయడం జరిగిందనమాట. ఆ సమయంలో రాజుగారు పాలకొండకు వచ్చి అక్కడ పరిశీలించగా అక్కడ అమ్మవారు ఆలయంలో ఉన్న విగ్రహాలు అయితే కనిపించాయి అనమాట. కోటలో ఉన్న విగ్రహాలు అక్కడలో ఉన్న అడవిని మొత్తం ధ్వంసం చేసి ఆలయాన్ని అయితే అక్కడే నిర్మించారనమాట. ప్రస్తుతం ఉన్న విగ్రహాలను అయితే పూజించడం జరిగింది అనమాట, ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆలయం అనేది దినదినం అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్రలోనే ఆరాధ్య దైవంగా కొలవడం జరుగుతుంది. కొలిచిన వారికి కొంగు బంగారంగా కోరికలను తీర్చే కోట దుర్గమ్మగా ఇక్కడ ప్రతిష్ఠ చెందుతుందనమాట. ఈ ఆలయం అయితే వేరే ఇదే అనమాట. మన ఉత్తరాంధ్రలోనే ఈ గోపురం కూడా ఒక పేరైతే ఉంది, చాలా పెద్దది అనమాట. ఈ గోపురం మన శ్రీకాకుళంలో కల్లా పెద్ద గోపురం ఉన్న దుర్గాదేవి ఆలయం ఇది ఒకటే. అలానే ఇక్కడ చాలా పురాతనమైన ఆలయం ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆలయం. ఇది మన ఆంధ్రాలోనే చాలా పెద్ద ఆలయం ఇదైతే చెప్పుకోవచ్చు. ఇది ఒకప్పట్లో కోట అనమాట. ఇది ఆలయం అయితే డైరెక్ట్ ఆలయం కాదు, ఒకప్పుడు కోట. ఇదే స్థల పురాణం మీకు చెప్పాను కదా ఇంత ముందంతా. ఇది చూసే మీకు చెప్పడం అయితే జరిగింది. శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానం చూడవచ్చు. చాలా పెద్ద సంబరాలు అవుతాయి అనమాట. డే బై డే సంబరాలే అవుతుంటాయి అనమాట. రోజు ఒక పండగ వలే ఉంటుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే అమ్మవారు అనేది ఇక్కడ అంత ప్రత్యేకత అనమాట. మన శ్రీకాకుళంలోనే ఉత్తరాంధ్రలోనే ద ఫేమస్ టెంపుల్ అనమాట. ఇది చాలా మందికి అయితే తెలుసు, కొంతమందికి అయితే తెలియదు. నవరాత్రులు కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇప్పుడైతే చూడొచ్చు సంబరం అయితే జరుగుతుంది. ఇది 3వ సంబరం అంటే నేను వచ్చిన అరగంటకి ఇది 3వ సంబరం. ప్రతిరోజు పండగ వలే ఉంటుంది అనమాట ఇక్కడ. ఇప్పుడైతే మనం లోనికి దర్శించుకోవడానికి అయితే వెళ్దాం. ప్రజెంట్ అద్దాల మేడ దగ్గరికి వెళ్దాం. అమ్మవారు అద్దాల మేడ ఇక్కడ ఉంటుంది. చూడవచ్చు అమ్మవారు అద్దాల మేడ. ఇటు పక్క నుంచి చూసినా అమ్మవారు ఒకేలా కనిపించేటట్టు పెట్టుకున్నారనమాట అద్దాల మేడని. ఇప్పుడైతే మనం ఆలయంలోకి అయితే దర్శించుకోవడానికి వెళ్దాం. చూడొచ్చు అమ్మవారికి మొక్కుబడులు కూడా ఇక్కడ చాలా వరకు చూపిస్తారు. ఎక్కువగా ఆలయం అయితే ఇది. మొక్కుబడులు అయితే చాలా ఉంటాయి అనమాట. పొట్టేళ్ళని చాలా మొక్కుబడులు అయితే జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడైతే డైరెక్ట్గా మనం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ద్వారం అనమాట. ఇది ఇక్కడ నుంచి కూడా అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తారనమాట అలంకారంతో. ఇది కంప్లీట్ అయిపోయినాక మనం లోన్కి అయితే వెళ్దాం. లోన్కి అయితే ఫొటోస్ అయితే ఎలా లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడిపై బాణం వేసి ఫొటోస్ అయితే తీస్తాం కాబట్టి మనకు ఆటోమేటిక్ వీడియో అయితే వచ్చేస్తుంది. అమ్మవారు ఇప్పుడే అయితే సంబరం లోన్కి వెళ్ళి వచ్చింది. ఇదంతా ఒకప్పుడు కోటని అలానే గుడి కింద మార్చారనమాట అప్పట్లో. అందుకే ఇక్కడ అమ్మవారికి కోటదుర్గ అమ్మవారు అనే పేరు వచ్చింది. చూడొచ్చు అమ్మవారి ఇప్పుడైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు ఇందాకనే ఒక జాతర మనం చూసాము, ఇప్పుడు ఇంకో జాతర అయితే మొదలైంది. అలానే మొదలవుతూనే ఉన్నాయన్నమాట. రోజు మొత్తం జాతరలు వస్తూనే జరుగుతాయి అనమాట. ఫైనల్లీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.